అదే మోడీ గారు వచ్చారు ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ గురించి ఆయన చెప్పారు, ఎవరికి అభ్యంతరంలా. సరే, కాశ్మీర్ లో జరిగినటువంటి పహల్గావ్ దాడి తర్వాత టు టీచ్ ఎ లెసన్ టు పాకిస్తాన్ అనేది నేను ఆ రోజు కూడా చాలాసార్లు రిపీట్ చేశాను టీవీ డిబేట్ లో, సింధూర్ టైంలో కూడా. మనం లెసన్ చెప్తున్నాం పాకిస్తాన్ కల్లా, ఇక అది అంటే లెసన్ చెప్పడం అంటే ఎట్లా ఉంటుందంటే ఒక చాచి చెంపకాయ కొట్టి లెంపకాయ కొట్టి వచ్చేయటం, ఊరుకోవటం అంతటితో. ఒక లెసన్ కాకుండా దాన్ని చాలా దూరంగా మొత్తం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లిబరేట్ చేస్తావు అని అంటే ఈ ప్రచారం కింద స్థాయిలో కానీ అక్కడి నుంచి కింద దాకా, దానికి ఆ రోజు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చి ఉండాల్సింది. ఇవ్వకుండా వాళ్ళు కామ్గా ఉండటం, ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసి ఓవరాల్ గా జరిగింది ఏంటంటే అంతిమంగా అది సడన్ గా ఆగిపోయింది. సరే, మంచి ఉద్దేశమే కావచ్చు. దీన్ని ఎగ్జాక్ట్ అంటే మరి మనం పుటిన్ కి సలహా ఇచ్చాం ఇది యుద్ధాల యుగం కాదు అని. కాబట్టి యుద్ధాల యుగం కానప్పుడు మనం కూడా యుద్ధాలు చేయకూడదు కాబట్టి ఆపాము అని అనుకుందాం. ఆ రోజు అది యుద్ధంగా కాకుండా సాగదీతగా కాకుండా చాచి ఒక చెంప దెబ్బ కొట్టి లెసన్ నేర్పి వదిలేసాం అనేది. ఆ క్లారిటీ యుద్ధం జరుగుతున్న కాలంలో దేశంలో మొత్తంలో జరిగిన ప్రచారం ఏమని జరిగింది, అప్పుడు చాలా మంది యుద్ధం వద్దు అన్నాం, యుద్ధం వద్దని మాట్లాడాం. యుద్ధం మంచిది కాదని చాలా సెక్షన్స్ నుంచి వచ్చింది, యుద్ధం మంచిది కాదు, ఈ రకంగా మనం చేసుకోవద్దు. ఆ తీవ్రవాదాన్ని, పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఇంకో బెటర్ వేలో హ్యాండిల్ చేద్దాం అనేది మాట్లాడితే, మొదట యుద్ధం మొదలవుతున్న టైంలో చాలా మంది ఇట్లాంటి వాళ్ళందరినీ, యుద్ధం వద్దన్న వాళ్ళందరినీ చాలా పెద్ద ఎత్తున నా మీద కూడా, నేను పెద్ద ఇదేమి మాట్లాడలా, దాని మీద కూడా టీవీ ఛానల్స్ లో కూడా అగ్రెసివ్ గా వచ్చారు కొంత ప్రోగా ఉన్నవాళ్ళు బీజేపీకి. మరి వాళ్ళే అప్పుడు తీరా చూస్తే వాళ్ళే యుద్ధం ఆపాల్సి వచ్చింది. ఆ తర్వాత మేమే డిఫెన్స్ కి పోవాల్సి వచ్చింది. ఇది మంచిది కాదు, యుద్ధం ఆపితే మంచిది, ఒక లెసన్ చెప్పాము అంతవరకు బాగుంటది, అసలు లెసన్ అని ముందే చెప్పుంటే మనకు బాగుండేది, గౌరవంగా ఉండేది, ఇట్లా సడన్ గా ఆపి వెనక్కి తగ్గినట్లు ఉండేది కాదు పరిస్థితి. ఇన్ని మేము మొదటి నుంచి చెప్పింది అదే. మనం లెసన్ చెప్పడానికి ఎప్పుడు వ్యతిరేకం కాదు, కానీ న్యూక్లియర్ పవర్స్ మధ్య యుద్ధాలు వద్దు. పైగా అది పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ పవర్, దానికి ఏ బలం లేకపోవచ్చు, ఆర్థికంగా వీక్ కావచ్చు, సైనికంగా ఒక డొల్ల కావచ్చు, లేకపోతే దానికి ఏ శక్తి లేకపోవచ్చు, అది పూర్తిగా నిర్వీర్యం అయిపోయి ఉండొచ్చు అమెరికా ఏజెంట్ గా మారి. అంతా జరిగినా కానీ తీరా మరి అణ్వాయుధాలు అయితే ఉన్నాయిగా, అది ప్రమాదకరం. ఎవరితో ఈ రోజు అణ్వాయుధాలు ఉన్న దేశంతో రెండు దేశాలు కొట్లాడుకునే స్థితి ప్రపంచంలో ఎక్కడా లేదు, ఇక్కడే కాదు. సో వాళ్ళకి లెసన్ చెప్పడం అవసరం, మనల్ని మనం కాపాడుకోవటం, మన ప్రజల్ని కాపాడుకోవటం అవసరం. కాబట్టి దాన్ని ముందు అలా ఉంచాల్సింది. అలా ఉంచకుండా కిందంతా బ్లో అప్ అవుతుంటే, కిందంతా ఆపరేషన్ సింధూర్ మొదలవగానే అరే యుద్ధంగా మారకూడదు, ఇది కొంచెం జాగ్రత్తగా ఉందాం, అప్రమత్తంగా ఉందాం, పాఠం చెబుదాంగానే అన్న వాళ్ళని తీవ్రంగా విమర్శించి తీరా వాళ్ళే ఆపారు. తర్వాత ఇప్పుడు చెర్రీ పికింగ్ అంటారు ఒకటి, మోడీ గారి స్పీచ్ లో చెర్రీ పికింగ్ చాలా ఉంది. తనకు కావాల్సినవి ఎంచుకొని ఎరుకున్నారు. ఈ దేశంలో జరిగిన 2025 క్యాలెండర్ రేపు వస్తాయి కదా, అన్ని పేపర్లో వస్తాయి. 2025లో ఇయర్ ఎండ్ మొత్తం రివ్యూ అన్ని పేపర్లో చిన్న చిన్న ఐటమ్స్ గా ఏమేమి జరిగినాయి ఈ దేశంలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని అంశాలు లిస్ట్ అవుట్ చేసుకుని పేపర్లన్నీ వేయటం అనేది మనందరికీ ఆనవాయితీ. పత్రికల్లో నేను కూడా పనిచేశాను కాబట్టి నాకు తెలుసు అది, నేను కూడా కొన్ని పేజీలు పెట్టేవాడిని అప్పట్లో. సో అయితే ఇప్పుడు చెర్రీ పికింగ్ అనమాట. ఆయన కావాల్సిన 4-5 అంశాలు ఎంచుకున్నారు. రామాలయం, లేకపోతే ఇది ఆపరేషన్ సింధూర్, ఇట్లాంటివన్నీ ఎంచుకున్నారు. సో గో హెడ్, బానే ఉంది. కానీ మిగతా డార్క్ షేడ్, చంద్రుడికి నా కూడా మచ్చ ఉంటుంది అంటారు. ఇప్పుడు చంద్రుడికి మచ్చ చిన్నదే ఉంటది, పెద్ద చంద్రుడికి చిన్న మచ్చ ఉంటది. కానీ ఇక్కడ జరిగిన దానిలో 2025లో మనకి పెద్ద మచ్చే పెద్దది మిగిలిన క్లియర్ గా ఉన్న సైడ్ కంటే. అదంతా వదిలేసి చెర్రీ పికింగ్, నాకు కావాల్సింది ఎంచుకొని ఇది వినండి అని చెప్తే జనాలు ఇంకా స్థాయిలో ఎందుకుంటారు? ఎన్ని సమస్యలు ఉన్నప్పుడు. మామూలుగా మోడీ గారు వచ్చినప్పుడు చాలా పెద్ద హోప్స్ తో బిగిన్ అయింది పరిపాలన. 2014లో ఎంత పెద్ద ఎత్తున హోప్స్ ఉన్నాయి, చాలా అసలు దేశం రాడికల్ గా మారిపోబోతుంది, అద్భుతాలు జరగబోతున్నాయి. మన తులసిరెడ్డి గారు చెప్పారు, రూపాయి విలువ ఆ రోజు 53 రూపాయలు కాదు, అది 58 రూపాయలు 58 పైసలు ఉంది. రూపాయి విలువ మోడీ గారు అధికారంలోకి వచ్చే నాటికి బాగా 64 రూపాయల దాకా పడిపోయింది కాంగ్రెస్ హయాంలో. ఆ రోజు చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ హయాంలో విమర్శలు వచ్చినాయి, కాంగ్రెస్ ఫెయిల్యూర్ వల్ల ఇలా పడిపోయిందని. మోడీ గారు వస్తున్నారు అధికారంలోకి వస్తే దేశం ఏదో బ్రహ్మాండంగా ఉంటుందని, షేర్ మార్కెట్లు పెరుగుతాయి, ఎకానమీ వృద్ధి చెందుద్ది, జాబ్స్ వస్తాయి, అంతా మారిపోద్ది దాని మీద 64 నుంచి 58-50కి పికప్ అయింది రూపాయి విలువ. డాలర్తో పోలిస్తే 58 రూపాయలు 50. మరి ఆ తర్వాత ఈ రోజు చూస్తే మరి రూపాయి విలువ గురించి మీరు చెర్రీ పికింగ్ లో రూపాయి విలువ ఏమైంది? వేర్ ఈజ్ యువర్, మీరు విజయాలు చెప్పుకునేటప్పుడు మీరు అది కూడా విజయం ఉంటే చెప్పుకోవాలి కదా, దాని గురించి అందరూ కామ్గా ఎందుకుంటారు? హుష్ సైలెన్స్, మాట్లాడద్దు. అది ఇది ఎందుకు జరుగుద్ది? ఇట్లా ఎన్ని విషయాల్లో మాట్లాడని విషయాలు ఎన్ని ఉన్నాయి? ఈరోజు దేశంలో ప్రజల ఆస్తుల కంటే అప్పులు ఎందుకు పెరుగుతున్నాయి? ఒకప్పుడు సేవింగ్స్ ఎక్కువ ఉన్న దేశం ఇది, చాలా పెద్ద ఎత్తున పొదుపు చేసినటువంటి దేశం.
చైనాలో 40% దాకా సేవింగ్స్ ఉంటే మనకు కూడా గతంలో మనకు కూడా అంతకంటే పెద్ద స్థాయిలో కానీ అంత స్థాయిలో చాలా పెద్ద ఎత్తున పొదుపు మొత్తాలు ఉన్నాయి. పొదుపు మొత్తాలు లేకుండా ఇన్వెస్ట్మెంట్ ఎలా సాధ్యం? అట్లాంటి పొదుపు ఉన్న దేశం ఈరోజు పొదుపు కాదు అప్పుల పాలవుతున్నారు జనం. బంగారం కుదవ పెట్టుకుంటున్నారు బ్యాంకుల్లో. నేను ఎకనామిక్ సైడ్ నుంచి మాట్లాడతాను ఎక్కువ భాగం. బంగారం కుదవ పెట్టుకుంటున్నారు. చాలా మధ్యతరగతి కుటుంబాల బంగారం వాళ్ళ దగ్గర లేదు. బంగారాలు బ్యాంకుల్లో కుదవ పెట్టుకుంటున్నారు. మీకు పేపర్లో వేలానికి వస్తున్నాయి ఆ బంగారం కుప్పలు న్యూస్ పేజీలు న్యూస్ వస్తుంది అడ్వర్టైజ్మెంట్ లాగా. ఇది అమ్ము వేలానికి వచ్చింది. బ్యాంకులు వేస్తాయి కదా యాడ్లు, వేలం వేసే ముందు బ్యాంకు పత్రికలో ఇవ్వాలి. అట్లాంటివి ఎన్నో వస్తున్నాయి, లిస్టులు వస్తున్నాయి. అప్పులు పెరిగినాయి, ఆదాయాలు తగ్గినాయి. కోవిడ్ కారణంగా చూపిస్తున్నారు. కోవిడ్ ఒకటే కారణం కాదు, కోవిడ్ కొత్త కారణం. కోవిడ్ ని హ్యాండిల్ చేయడంలో ఫెయిల్యూర్ కారణం. డిమానిటైజేషన్ దగ్గర నుంచి జిఎస్టీ అడ్డగోలుగా చేసి ఈ మధ్య కాలంలో కొంత ఏదో రాయితీలు ఇచ్చారు. రాయితీలు ఎంత ఇచ్చారు? మీరు రాయితీల వల్ల జనానికి మిగిలింది ఎంత? మీరు ఇంతకాలం పాటు జిఎస్టీ విపరీతంగా ఉండటం వల్ల జనం మీద పడ్డ భారం ఎంత? అంతా అందుకని ఏంటంటే చాలా రకాలుగా సమస్యలు ఈ దేశంలో ప్రజలకు ఇంకా ఉన్నాయి. అనేక సమస్యలు ఉన్నాయి కాదు, పెరుగుతున్నాయి. అది కాంగ్రెస్ ప్రభుత్వంలో పెరిగినాయి. ఇప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకం ఉంది. కాంగ్రెస్ వాళ్ళ గోలంతా మహాత్మా గాంధీ పేరు తీసేశారనేది ఎక్కువ కనపడుతుంది. వాళ్ళ బాధ నాకు కొంత అర్థమైంది. కానీ మహాత్మా గాంధీ పేరు తీసేయటం ఒకటే కాదు దీనిలో సమస్య. ఎందుకంటే ఇప్పుడు భారతదేశాన్ని చరిత్రలో ఈ రోజు నిర్మోహమాటంగా మాట్లాడుకోవాలంటే ఈ దేశ ప్రజలకి ఈ రోజు మహాత్మా గాంధీ గురించి తెలిసింది తక్కువ. ఒకప్పుడు ఆ స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో చాలా దశాబ్దాల పాటు గాంధీ మీద అపారమైనటువంటి ఇది ఉంది వైబ్రేషన్ జనాల్లో. కానీ ఈ రోజు అంత ఎవరు పెద్ద పట్టించుకోవట్ల మహాత్మా గాంధీ గురించి మాట్లాడుతుంటే. నేను అబద్ధం చెప్పట్లా, జాగ్రత్తగా వినమనండి. ఇది మహాత్మా గాంధీ గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు అయిపోయిన కాలంగా చూస్తున్నారు. అయిపోయింది కదా, తెచ్చారు మహాత్ముడు, ఓకే దెన్ వాట్ నౌ? అందుకని మీరు మహాత్మా గాంధీ పేరు తీసేశాడనే దాని మీద ఆందోళన ఎక్కువ చేస్తున్నారు తప్పితే జనాలకి కూలిపోతుంది, జనాల ఆకలితో నకలకలాడే పరిస్థితులు. ఇప్పుడు దాకా జాతీయ ఉపాధి హామీ పథకం ఎలా నిర్వీర్యపరచబడింది ఇవన్నీ అసలు దానివల్ల అసలు మేజర్ ఇష్యూ 125 డేస్ చేశారు. నిజమే, 125 డేస్ మీరు అమలు చేయగలరా? దానికి డబ్బులు ఇవ్వగలరా? ఎట్లా ఇస్తారు? 50 రోజులు, ఇప్పుడు 100 రోజుల పథకం ఉంటే 50 రోజులే ఇస్తున్నారు పని. 100 రోజులు ఇప్పటికే 100 రోజులు ఇచ్చే స్థితి లేదు. మీరు 125 రోజులు చేస్తే ఎంత పెంచాలి? ఫండింగ్ 86,000 కోట్లు ఇస్తున్నారు ఇప్పుడు. దాంతో 86,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో ఇస్తే కేవలం 50 రోజులే పని దొరుకుతుంది జనాలకి. 100 రోజులు దొరకటల్లా. మన 125 రోజులు చేయాలంటే 86 + 86 సుమారుగా 170 లక్షల కోట్ల 1.70 లక్షల కోట్లు ఇవ్వాలి. దాంతో పాటు 25 రోజుల అదనం దానికి అంటే 2 లక్షల కోట్ల పైన ఇస్తే గానీ పథకం నడవదు. ఇప్పుడు ఇట్లాంటి విషయాలు బయట పెట్టకుండా గాంధీ పేరు చెప్పి ఓకే గుడ్ గాంధీ చేశారు, నాకు కూడా అభిమానం ఉంది కాదంటల్లా. గాంధీ పోరాటం, ఆయన ఉపయోగించిన వ్యూహాత్మకమైన పద్ధతులు, అహింసాయుతమైన పోరాట పద్ధతి అద్భుతం, నేర్చుకోవాలి. కానీ ఇప్పుడు దాంతోనే అయిపోవాలి. ఇంకా గాంధీ గురించి చెప్తుంటే దేశం చాలా దూరం వచ్చేసింది. చాలా కష్టాలు ఈ రోజు బతికున్న మనుషులకి చాలా కష్టాలు ఉన్నాయి. గాంధీ పేరు చెప్పండి, గాంధీ ఈజ్ ఎ స్పిరిట్, నోబడీ డినైస్. కానీ కాలం మారింది, పరిస్థితులు మారినాయి, ప్రజలు కోరుకుంటున్న విషయాల్లో చాలా విషయాల్లో మీరు గాంధీ పేరు జపం చేస్తేనే చాలా సమస్యలు పరిష్కారం కావు. దెన్ వాట్? రైట్, సమస్యల విషయంలో మీరు ఎంఫసిస్ కూడా కాంగ్రెస్